ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకువనే రీతిగా ప్రభు పాద సముఖంలో ఉండి అన్న నామాన్ని స్తుతించగలిగే ఒక చక్కటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతని ఆహ్వానిస్తున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్తులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతా ఉన్నాను. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగణుడ, మహోన్నతుడి, మీకు స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలంలో ఇటు రీతిగా నీ పాద సముఖం నిలబడడానికి కృపనిచ్చారు. వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు పాలిభాగస్తులై బలపడుతుండగా నడిపిస్తున్నారు. యేసు నామములో నీ కృప ద్వారా వారిని ఆత్మీయతతో నింపుతున్నావు. మీకే వందనాలు చెల్లిస్తూ ఘనత చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లలు చదవని మాటలు గమనిద్దాం. ప్రతి యుగంలోనూ అన్ని సమయాల్లోనూ దేవుని ప్రజలకు లేక దేవుని ప్రజల విషయమై ఇది ఉన్నతమైన సత్యం. నూతన నిబంధనలు కూడా యోహాను సువార్తను మనం చూసినప్పుడు అక్కడ 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు ఆయన. చేతులతో గుండె మీద వారి బలహీనతను ఆయన ప్రేమ వాత్సల్యతను ఇది సూచిస్తూ ఉంది. విశ్వాసులు ఆయనకు ఎంతో ప్రియమైన వారుగా, ఇష్టమైన వారుగా ఎంచబడ్డారు. పిల్లల కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక చక్కటి మాట మాట్లాడాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు పరవశుడై ఈ మాట రాసినప్పుడు, నా గొర్రెలను కాపాడుకోవడానికి ఎలుగుబంటితోనూ సింహంతోనూ పోరాడినని రాజైన సౌలు దగ్గర గర్వంతో చెప్పుకున్నప్పుడు, రాబోయేటువంటి మెస్సయ్య తనను మించి తనకంటే మంచి కాపరిగా ప్రకటించుకొని ఉన్నాడనేటువంటి బహుశా ఆ ఊహ దావీదుకు వచ్చి ఉండదు. వీళ్ళ కాపరులలో మంచి కాపరులు వేరుగా ఉంటారు, చెడ్డ కాపరులు కూడా వేరుగా ఉంటారు. మంచి కాపరి ప్రతినిత్యము కూడా తన మందను గూర్చి ఆలోచన చేస్తాడు. మంద నిద్రిస్తూ ఉంటే కాపరి మేల్కొని ఉంటాడు. తోడేళ్ల వంటి అడవి మృగాలు, సింహం వంటి ఎలుగుబంట్ల వంటి నుండి, బందిపోట్ల నుండి, దౌర్జన్యాల పరిస్థితుల నుండి తన మందను కాపాడుకుంటాడు. కాపాడలేని పరిస్థితుల్లో పోరాడి మరణిస్తాడు మంచి కాపరి. కానీ ఈ మంచి కాపరి మరణించింది కాపాడుకోవటమే కాదు, కానీ ఆయన మరణించి తన మందకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు హేబేలు తన కొరకు గొర్రెను వధించాడు. ఇసాకు స్థానంలో చనిపోవడానికి పొట్టేలు దొరికింది అబ్రహాముకు. మృత్యుదూత తమ గుమ్మములను దాటిపోకుండా దాటిపోవడానికి లేక తొంగి చూడకుండా ఉండడానికి ఇశ్రాయేలీయులందరూ కూడా గొర్రెను వధించి దాని రక్తాన్ని ద్వారబంధాల మీద పూశారు. అంటే పాత నిబంధనలలో అనేక సార్లు గొర్రెలు తమ కాపరి కొరకు మరణించడం జరిగింది. కానీ ఈ శ్రేష్టమైన కాపరి లేక విచిత్రమైన కాపరి గొర్రెల కోసమే తన ప్రాణాన్ని పెట్టడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తన గొర్రెల శాశ్వత రక్షణ కొరకు, వారు సమృద్ధైన జీవితాన్ని జీవించడం కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. వీళ్ళ జీతానికి కుదిరిన కాపరి మంద బాగోగులను పట్టించుకోడండి.
తన జీతం తనకు వస్తుంది. ఆ క్షణానికి వెళ్ళి ఆ మందకు మేతో నీళ్లు పెట్టి పెట్టేస్తాడు. తనకు అనుకూలంగా ఉన్న చోటికి వాటిని తీసుకుని వెళ్తాడు. జీతగాడికి మంద ఒకటే బాధ్యత కాదు, దాని యొక్క బాగోగులు కూడా చూడాలి. చూడండి, మంచి కాపరికి ఏంటంటే ఏకైక బాధ్యత మందను నడిపించడమే. ఆయన వాటిని తొందర చేయడు. మంచి కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెలను తొందర చేయడు. పైగా బలహీనంగా ఉండి మిగిలిన మందతో కలిసి నడవలేకపోతే అటువంటి గొర్రెలను చూసి వాటిని ఎత్తుకుని తన భుజాల మీద మోస్తాడు. పిల్లరా, నిజమైనటువంటి కాపరి గొర్రెలను రక్షించడం కొరకు మాత్రమే పుడతాడు. గొర్రెల సంరక్షణే తన యొక్క ఉన్నత పిలుపుగా ఆయన భావించుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే జీతగాడిగా పనిచేసేవాడు కాపరి ఇలాంటి పనులు చేయడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిస్థితుల ప్రభావం వలన అనుకోకుండా జరిగిపోయినటువంటి సంఘటన వలన తన ప్రాణం పోగొట్టుకోలేదండి. ఆయన తన ప్రాణాన్ని తనకు తానుగా అర్పించాడు. పూర్ణ అంగీకారముతో ఆయన తన మంద కొరకు మరణించాడు. సిలువను ఆయనే తన అంగీకారంతో స్వీకరించడం జరిగింది. కనుక ఉదయకాల సమయంలో గమనించాలి, ఆ మంచి కాపరి మనకు ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! మంచి కాపరి ఎప్పుడు కూడా మందను నడిపిస్తాడు, మందను పోషిస్తాడు, విశ్రాంతి కలుగజేస్తాడు. ఏమండి, కొండల్లో, కోనల్లో, లోయల్లో, వాగుల్లో, ఎడారులో ఆయన స్వరము వినిపించని స్థలం అంటూ లేదు. ఏమంటే కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, శోధనలో ఆయన కనికరము తాకని జీవితాలు. కనుక అంటే ఆయన నా గొర్రెలు నా స్వరం అంటే అన్యుని స్వరం వాటికి తెలియదు అంటాడు. కనుక ఉదయ కలిసి మనము మంచి గొర్రెలుగా ఉందాం. ఎందుకో తెలుసా? ఆయన మంచి కాపరి కనుక ఆయన వెంబడిద్దాం. ఆ నిత్యరాజ్య మార్గములో ఆయనతో పాటు ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన. మహోన్నతుడ, మీకు వందనాలు. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మంచి కాపరిగా నీ ప్రియకుమారుడు మా రక్షణ క్రీస్తులోకాన్ని పంపించి గొర్రెల కొరకు అనగా మా కొరకు తన ప్రాణాన్ని సహితం ఇచ్చేటువంటి ఒక మంచి గొప్ప కాపరిగా నియమించినందుకే స్తోత్రాలు. ఇటు ధన్యత, రక్షణ మేము పొందుకున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎంతోమంది బిడ్డలు వింటున్నారు, బలపడుతున్నారు, పాలిభాగస్లు అవుతున్నారు. నిశ్చితమైతే మరింత మందిని పాలిభాగస్లు చేయండి. నీ కృపలో వారిని వదిలింపజేసి దీవెనతో నింపండి. సమస్తమైనటువంటి మేళ్లతో నీ కృపకు పాత్రులుగా చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.